నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన. ఇప్పుడే రియాజ్ గారు వచ్చాడు. హాయ్ రియాజ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ద బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మామా. ఐ లవ్ యూ. ఇప్పుడు రండి. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. ఏయ్ బాబు లేవు. ఏ బాబు ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవండి. పెళ్లికి వచ్చినాం, 3000 గిఫ్ట్ ఇచ్చినాం. 6000 ఇస్తా అంటే వచ్చినా లే కానీ ఏం మాట్లాడతలేదు. మరి 6000 పెళ్లికి వచ్చినా ఏమంటావు? ఇత్తలేరా? ఎంత? 6000 ఇస్తా. 6000 3000 గిఫ్ట్, 6000 నువ్వు 6000 నువ్వు కూడా అంతే. పెళ్లి కాడికి పోయి బ్యాచులర్, మోస్ట్ బ్యాచులర్ అరుణ్ గాడు. పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటాం. తొందర పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. పోతావురా, శంకనాగి పోతావురా. ఓకే మామ, మీ ఆశీర్వచనాలు జీవనాలు తప్పకుండా ఉండాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెళ్లి అయితే ఆశీర్వదిస్తున్నా. నాకు మస్తు సార్లు అనిపిస్తుండే, ఈ దునియాల ఆనందాన్ని ఇచ్చేది డబ్బులా కాదు, ఈ దునియాల ఆనందాన్ని ఇచ్చేది అమ్మాయిలా కాదు, మరేంటో తెలుసా? దోస్తాన్. క్లాస్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ అమ్మాయిని లవ్ చేసి లేకపోతే పెళ్లి చేస్తాడు నమ్మపోయేది నాకు ఇప్పుడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. రీసెంట్ గా వచ్చిన గేదెల రాజు సినిమా యొక్క అసిస్టెంట్ డైరెక్టర్. సినిమా మాత్రం చాలా సూపర్ గా వచ్చింది. ఫ్యూచర్ లో చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. చాలా సెకలు ఉన్నారు నీలో. ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసినప్పుడు మంచి రోల్ సరిపోయారు ఇద్దరు. నాకు లైఫ్ చిన్న పిల్లలు వచ్చినప్పుడు వీళ్ళ పిల్లలు కూడా ఇస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. వాని చరిత్రలన్నీ నాకు ఉన్నాయి. సాయిబాబుల్లో చిల్లర దెంగేసిన ఉన్నాడు, సాయిబాబుల్లో చిల్లర దెంగేసిన ఉన్నాడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా 10th క్లాస్ ఫ్రెండ్ శ్రీనాథ్ అయితే మ్యారేజ్. ఈ రోజు ప్రెసెంట్ అయితే నేను అమర్చింత విలేజ్ లో ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా శ్రీనాథ్ గారు, ఆడే మా చిన్నప్పటి క్లాస్మేట్. 10th క్లాస్ వరకు అందరం కలిసి చదువుకున్నాము. ఈ రోజు వ్లాగ్ లో మా ఫ్రెండ్స్ అందరినీ మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జీవితంలో కొన్ని క్షణాలు మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మళ్ళీ చిన్న పిల్లలుగా మార్చేస్తాయి. ఈ రోజు మా జీవితంలో అలాంటి ఒక అద్భుతమైన రోజు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు SSC వరకు కలిసి చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరం ఒకే చోట కలిసాము. అది కూడా మా స్నేహితుడు శ్రీనాథ్ గారి పెళ్లి సందర్భంగా. ఫోన్లు లేని రోజుల్లో మొదలైన మా స్నేహం ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చినా, బాధ్యతలు పెరిగినా మనసులో మాత్రం ఇంకా అదే స్కూల్ పిల్లలమే. ఆ రోజు జరిగిన ప్రతి క్షణాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. పెళ్లికి ఒక్కొక్కరు వస్తుంటే మొదట్లో ఎవరో గుర్తుపట్టడమే కష్టంగా అనిపించింది. కానీ ఒక్కసారి పేరు వినగానే 15 సంవత్సరాల దూరం ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఎవరి ముఖంలోనైనా వయసు కనిపించింది, కానీ వారి నవ్వుల్లో మాత్రం చిన్నప్పటి అల్లరి అలాగే కనిపించింది. చేతులు కడపడం మొదలై ఆలింగనం చేసుకోవడం వరకు ఆనందం మాటలో చెప్పలేనిది. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో మనం కలిసే ఉన్నామనే సంతోషం కనిపించింది.
ఆ తర్వాత మొదలైంది అసలైన మజా. స్కూల్ రోజుల జ్ఞాపకాల ప్రయాణం, క్లాస్ రూమ్ లో చేసిన అల్లర్లు, టీచర్స్ కి దొరికిపోయిన సందర్భాలు, హోంవర్క్ చేయకుండా చెప్పిన అబద్ధాలు, పరీక్షల ముందు పడ్డ టెన్షన్, లంచ్ టైంలో పంచుకున్న భోజనం, గ్రౌండ్ లో ఆడిన ఆటలు ఒక్కో జ్ఞాపకం గుర్తొస్తుంటే మేమందరం నవ్వుతూ అలసిపోయాము. ఎవరో ఒకరు నువ్వు అప్పుడులో చేసిన పని గుర్తుందా అని అడిగితే మరొకరు సిగ్గుపడడం, అందరం కలిసి ఆట పట్టించడం, ఇలా గంటలు ఎలా గడిచిపోయావో కూడా తెలియలేదు. జీవితంలో డబ్బు సంపాదించాం, కుటుంబాలు ఏర్పరచుకున్నాం, కానీ ఆ బాల్య జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ అమూల్యమైన సంపదగానే మిగిలిపోయాయి. ఈ అందమైన కలయిక కారణం మా ఫ్రెండ్ గాడు శ్రీనాథ్ గాడు. పెళ్లి అంటే ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు, ఎన్నో పాత బంధాలను మళ్ళీ కలిపే సందర్భం కూడా. ఈ పెళ్లి కారణంగానే దశాబ్దాల తర్వాత మేమందరం మళ్ళీ ఒక కుటుంబంలో కలుసుకున్నాము. శ్రీనాథ్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి జీవితంలో ఎప్పుడు ఆనందం, ఆరోగ్యం, సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన జీవితంలో చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్తారు, కానీ చిన్నప్పటి స్నేహితులకు ఉండే స్థానం మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకంటే మన విజయాల కంటే ముందు మన అమాయకత్వాన్ని చూసిన వాళ్ళే వాళ్ళు. మన దగ్గర డబ్బు లేకపోయినా మనతో కలిసి నవ్విన వాళ్ళే వాళ్ళు. ఈ రోజు మళ్ళీ కలిసినప్పుడు కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో అర్థమైంది. మీ స్కూల్ ఫ్రెండ్స్ లో ఎవరితోనైనా చాలా రోజులుగా మాట్లాడలేకపోతే ఈ రోజే ఫోన్ చేసి మాట్లాడండి. కనీసం ఒక మెసేజ్ అయినా పంపండి. ఎందుకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్, నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ గాయ్స్, ఈరోజు శ్రీనాథ్ పెళ్లికి అయితే వచ్చినాం కదా, అందరం కలుసుకున్నాము. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయితే మీట్ అయినాము. చాలా హ్యాపీగా అనిపించింది. మా దోస్తు రాజేష్ గారు చెప్పమా, మా ఫ్రెండ్ గారి గురించి తెలుసు, మీరు షాక్ అయిపోతారు. ఏంటంటే రీసెంట్ గా వచ్చిన గేదెల రాజు సినిమా యొక్క అసోసియేట్ డైరెక్టర్. సినిమా మాత్రం చాలా సూపర్ గా వచ్చింది. ఫ్యూచర్ లో చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసినప్పుడు మంచి రోల్ నాకు లైఫ్ చిన్న పిల్లలు వచ్చినప్పుడు వీళ్ళ పిల్లలు కూడా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ మామా. ఫ్రెండ్స్, నెక్స్ట్ మా ఉంది పెళ్లి, ఆ పెళ్లిలో కలుసుకుందాం అందరము. ఓకేనా, డన్, బాయ్. హాయ్ గాయ్స్, ఎవడు వచ్చాడు? అరే ఏం పేరు? పేరు అరుణ్ గారు వచ్చాడు ఇప్పుడే. హాయ్ గాయ్స్, మా బ్యాచ్ లా మోస్ట్ బ్యాచులర్ అరుణ్ గారు. ఎప్పుడా పెళ్ళిది? నవంబర్ లో ఫిక్స్ అయిందా? అయినట్టు. అమ్మాయిది ఎవరు? లవ్ మ్యారేజా? మొరలా పేరు చెప్పరు. ఓకే, మొత్తానికి పెళ్లి చేసుకున్న గట్టిగా దావత్ ఇవ్వాలి. చూడు శ్రీనాథ్ గారు కాకుండా శ్రీనాథ్ గారి కంటే ఎక్కువ. ఓకేనా, బాబా అందరికంటే ఫస్ట్ పెళ్లి చేసుకునేది మా ఆనంద్ గారు. ఫ్రెండ్స్, అందరికంటే మా 10th క్లాస్ బ్యాచ్ లా ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు. అది ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మన క్లాస్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ అమ్మాయిని లవ్ చేసి లెఫ్ట్ పెళ్లి చేస్తాడు. మూవ్ అయితే నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లవ్, ఎన్ని సంవత్సరాలు లవ్ చేసి చెప్పే ఎవరు చెప్పు చెప్పు ఎన్ని సంవత్సరాలు లవ్ చెప్పు. హాయ్ గాయ్స్, మా దోస్తు అనిల్, చిన్నప్పటి చిన్ననాటి స్నేహితుడు. ఈరోజు పెళ్లికి వచ్చినాము, శ్రీనాథ్ పెళ్లికి వచ్చినాము. నెక్స్ట్ మావుడుగా బ్యాచులరే. నెక్స్ట్ ఈ పెళ్లి అందరం కలుసుకుంటాము. తొందరగా పెళ్లి చేసుకోరా, అందరూ కలుసుకుని గట్టిగా దావత్ అందరికి ఇంటి ఫంక్షన్ మిస్ అయినా అదే అందరికి చెప్పడం మిస్ అయింది. ఈసారి ధూమ్ధాం చేద్దాం పెళ్లి. ఓకే, తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, మీ ఆశీర్వచనాలు తప్పకుండా ఉండాలి. పెళ్లి ఆశీర్వదిస్తున్నా. మా వినోద్ గారు చెప్పి ఉండదు, అంతా బాగానేనా? సూపర్ మా ఎంతమంది పిల్లలు? ఏం లేదా? ఓకే, మళ్ళీ తెలుగు గారు అందుకోసం పడుతున్నావు. ఇప్పుడు ఇందాక చికెన్ గట్టిగా తిన్నావు, మంది అవుతాడంటే మస్తు మజా ఉంటది. ఓకేనా? కోండోడు అయినా చికెన్ తిన్నాడు, మటన్ తిన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే మా నాగరాజు వచ్చాడు. మా 10 గంటలకు వచ్చినారా? నేనా 10:30. ఏంటి వచ్చినావు? అంతా పిల్లలు అందరు బాగున్నారు కదా? హాయ్ గాయ్స్, మా రామ్ గారు చూసి గుర్తుపట్టినరా? గుడి చేపిస్తున్నాడు. చెప్పు రామ, బాగున్నా? సార్ బాగుంటారు కదా? ఎవరు బాబానా? బాబా ఇంకేంటి విశేషాలు చెప్పు. అంత మంచిదే కదా?
హాయ్ గాయ్స్, మా దోస్తు మహేష్ బంగారు షాపు. ఎవరికైనా బంగారు డిస్కౌంట్ కావాలంటే ఈ షాప్ రండి. ఆత్మకూరు లక్ష్మీ జ్యువెలర్స్. లక్ష్మి లక్ష్మి లక్ష్మీ జ్యువెలర్స్ ఆత్మకూరు. వయసుకి వస్తా అని చెప్పిండు, పారిపోతారా వస్తారా వీడియోలు చేయండి. వీడు ఏం చేస్తాడు, మమ్మల్ని మోసం చేసినట్టున్నాడు. హాయ్ గాయ్స్, మా వసింగ్ గారు వచ్చిండు. హాయ్ మమ్మ. ఇప్పుడు వచ్చిన లేట్ అయి వచ్చిన పెళ్ళికి వచ్చినా కానీ మళ్ళీ పోయి వచ్చినారా? షాప్ కూడా గిరాక్ వచ్చిందా? కాదు, వేరే పని మీద వచ్చిన. ఓ తినిపోరా. ఇప్పుడే మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు సన్ గ్లాసెస్. అరే అరుణ్ థ్యాంక్స్ రా, నా కోసం అద్దాలు సన్ గ్లాసెస్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ మామా, ఐ లవ్ యూ. హాయ్ గాయ్స్, మా దోస్తు రాజేష్ రియాజ్. ఈరోజు శ్రీనాథ్ పెళ్లి కాబట్టి వచ్చినాం. దాని కమాన్ అందరం మిత్రులందరం కలుసుకున్నాము. ఎప్పటి నుంచో 4 రోజుల తర్వాత కదా కలుసుకున్నాము. మా అనిల్ పెళ్లి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారో రా తాగేశారు. మందంటే మెల్లమెల్లగా సెప్పేస్తూ ఫుల్ బాటిల్ ఫినిష్ చేయాలి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, గాయ్స్ చూసారు కదా, 15 years తర్వాత కలిసిన మా ఫ్రెండ్స్ తో గడిపిన ప్రత్యేకమైన అమూల్యమైన మూమెంట్స్ ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.